గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ అమెరికా పర్యటన అనంతరం తెలంగాణలోని జగిత్యాల, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో చేసిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఆయన రాజకీయ ప్రవర్తనపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో అవమానాల లిస్ట్ ఎక్కువైందని, పార్టీ తీరు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. అలాగే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అవమాన లిస్ట్ చూడకుండానే కేసీఆర్ని కలిశారన్నారు. మేడారం సమ్మక్క తల్లి పూజారి సిద్ధబోయిన రానా రమేష్, స్వప్న దంపతుల కుమారుడు యువాన్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక సందర్భం చోటు చేసుకుంది. హనుమకొండలోని గార్డియన్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువాన్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి సీతక్క ఆసుపత్రికి చేరుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క చిన్నారి యువాన్కు ఆయురారోగ్యాలు కలగాలని ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తరపున తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ అవసరం ఉన్నా సరే నేరుగా తనకు తెలియజేయాలని సూచించారు. తిరుపతిలో ఓ వివాహ వేడుకలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. నెల్లూరు ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహ వేడుక తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా జరిగింది. బాలకృష్ణ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముందుగా తాజ్ హోటల్ వద్దకు చేరుకున్న బాలకృష్ణకు ఎమ్మెల్యే పులవర్తనాని మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలిసి వధూవరులను ఆశీర్వదించి బాలకృష్ణ వారికి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తర్వాత బాలకృష్ణ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కొంతసేపు స్నేహపూర్వకంగా ముచ్చటించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జనసేన పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు పర్యటన గ్రామాల్లో భారీ స్పందన కనిపిస్తోంది. రాజంపేట మండలం హస్తవరం చెర్లోపల్లె పంచాయతీ పరిధిలోని చెంచురాజు గారి పల్లె, అలుగు హరిజనవాడ, చెర్లోపల్లి హరిజనవాడే, వడ్డీపాలెం, యానాదిపాలెం, గొల్లపల్లె, కొండరాజు గారి పల్లె, పెద్దపల్లె గ్రామాల్లో శ్రీనివాసరాజు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చుతూ పూలమాలలతో ఆహ్వానం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కొండూరు విజయ నరసింహరాజు శ్రీనివాసరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు నగరం సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో సుమారు 60 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి సైతం శాశ్వతంగా తప్పుకుంటానని రూప్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. సీతానగరం మండలం చిన్న బోగిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సహాయం కోసం రోడ్డు పక్కన సాయంగా ఎదురు చూస్తున్న బాధితుడిని అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కలెక్టర్ తన వాహనాన్ని ఆపించారు. వెంటనే పరిస్థితిని అంచనా వేసి స్వయంగా బాధితుడిని తన అధికారిక నివాసంలో ఎక్కించి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులకు తక్షణ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనతో కలెక్టర్ మానవత్వం, స్పందనశీలత మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒక ఉన్నతాధికారి అయినప్పటికీ కూడా సాధారణ ప్రజల కష్టంలో వెంటనే స్పందించిన తీరు స్థానికులను ఆకట్టుకుంది. ఘటనకు సంబంధించిన వీడియోలు, సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖపట్నం సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం వేపకుంటలో భారీ ర్యాలీ జరిగింది. టీడీపీ హయాంలో సుమారు 25 ఏళ్ల క్రితం సృష్టించబడిన ఈ సమస్యను ఇప్పటికీ కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. వేపకుంట నుంచి గోపాలపట్నం రైతు బజార్ వరకు వందలాది మంది ప్రజలు ర్యాలీగా తరలివెళ్లి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ భూ వివాదం కారణంగా సుమారు 12,000 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 100 ఎకరాల దేవస్థానం భూమిని గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులకు ఇవ్వగలిగినప్పుడు ప్రజల భూ సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలోని రామకొండంలో ఆర్ముడ్ రిజర్వ్ పోలీసుల కోసం నిర్మించిన ఆధునిక నివాస గృహాలను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. పోలీస్ హౌసింగ్ ఫండ్ ద్వారా 12,29 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 19 నివాస గృహాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ఆన్లైన్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు భాగస్వామ్యం అవుతారని చెప్పారు. రోడ్ల ప్రమాదాలను తగ్గించడం, మరణాల రేటు నియంత్రించడం లక్ష్యంగా రోడ్ల భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఏసీబీ అవినీతి కేసుల్లో పోలీస్ శాఖలోని కొందరు అధికారులను పట్టుకోవడంతో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా హోంగార్డ్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. ఇదే సమయంలో మీర్పేట్ లెనిన్ నగర్కు చెందిన జంపుల వెంకటమ్మ కుటుంబానికి సంబంధించిన భూ వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ శంకరపట్నం మండలం చింతగుట్ట గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణపై వివాదం చెలరేగింది. గ్రామ తొలి సర్పంచ్గా పనిచేసిన ఆడెపు రజతి ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. తన పదవీ కాలంలో దళిత సంఘాల సహకారంతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అప్పటి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ స్వంత ఖర్చుతో విగ్రహాన్ని అందించారని ఆమె తెలిపారు. అయితే విగ్రహావిష్కరణ సమయంలో దాత పేరు అలాగే తొలి సర్పంచ్గా తన పేరును శిలాఫలకంపై ప్రస్తావించకపోవడం బాధాకరమని ఆమె ఆరోపించారు. దాతకు గుర్తింపు ఇవ్వకుండా విగ్రహాన్ని ఆవిష్కరించడం సరైంది కాదని, తన దళిత మహిళగా అవమానించినట్లే అని ఆడపు రజత ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరులో భక్తుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులపై పార్కింగ్ సిబ్బంది దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అడ్వకేట్ కుటుంబం కూడా విచక్షణారహితంగా దాడి జరిగినట్లు భక్తులు చెబుతున్నారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఒక భక్తులపై దాడి జరిగిన అధికారులు స్పందించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్కింగ్ సిబ్బందికి అధికార పార్టీ అండం ఉందన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. అలాగే పంచాయతీ కార్యదర్శి కూడా వారికి మద్దతు ఇస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మీడియా పోలీసులు చూస్తుండగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మాణ ప్రతిపాదనపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రానికి అతి సమీపంలోనే తమ నివాసాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు తాగునీటి సమస్య ఎదురుకాలేదని స్థానికులు అంటున్నారు. అయితే జెట్టి నిర్మాణం జరిగితే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు సముద్ర తీరం తీవ్రమైన కోతకు గురవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంచినీటి వనరులు కూడా ఉప్పునీటిగా మారే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు లేని యారాడ గ్రామంలో జెట్టి అవసరం ఏమిటని వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ జీవనోపాధి, పర్యావరణం, తాగునీటి భద్రత దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంటూ ప్రాజెక్టును పునరాలోచించాలని స్థానికులు కోరుతున్నారు.